దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మన మధ్యలో చదవబడినటువంటి 108వ కీర్తన మనం ధ్యానం చేసినట్లయితే, ఇది దావీదు భక్తుడు రచించిన కీర్తన అండి. ఇది భక్తుడు ఈ కీర్తన రచించాడు. దీన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇలాంటివే 2 కీర్తనలు ఉన్నాయి. ఎవరైనా చదివారండి? ఇదే మాటలతో ఇదే విధంగా వ్రాయబడిన 2 కీర్తనలు, మరి ఒక 2 కీర్తనలు కూడా దావీదు భక్తుడు రచించాడు. అవేంటంటే 57వ కీర్తన 7 నుంచి 11 వచనాలు, 60వ కీర్తన 5 నుంచి 12 వచనాలు మనం ధ్యానం చేస్తే, ఈ యొక్క 108వ కీర్తనలో ఏదైతే వ్రాయబడిందో అదే విధంగా అవే మాటలు ఈ 2 కీర్తనలో కూడా భక్తుడు పొందుపరిచాడు. ఆ రెండింటినీ కలిపి ఒక కీర్తనగా లేదా ఒక పాటగా దావీదు భక్తుడు పాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దీనిలో 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలు పొందుపరచబడ్డాయండి. ఆ మాటలు త్వరితగతిని నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా చూసినట్లయితే కీర్తన భాగంలో 108వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చూస్తే, సంతోషంతో దేవునికి స్తుతులు చెల్లించాలని భక్తుడు ఆశపడతా ఉన్నాడు. అలాగే 4 నుంచి 6 వచనాలు చూస్తే, దేవుడు ఎంత గనుడో, ఎంత మహోన్నతుడో, ఆ మహోన్నతుడైన దేవుణ్ణి ఎలా గణపరచాలో చెప్తా ఉన్నాడు. అలాగే 7 నుంచి 11 వచనాలు చూస్తే, దేవుడు ఎంత గొప్ప దేవుడో, బలవంతుడైన దేవుని ఆయన బలాన్ని వర్ణిస్తా ఉన్నాడు. 4వదిగా చూసినట్లయితే 12, 13 వచనాల్లో దేవుని యొక్క మహాకృప దయను భక్తుడు ఇక్కడ వర్ణిస్తా ఉన్నాడు. దీని ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేస్తే 1 నుంచి 3 వచనాలు ఒకసారి చదివినట్లయితే, దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుము, నేను వేకునే లేచెదను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ మాటను ధ్యానం చేస్తా ఉన్నప్పుడు ప్రతి ఉదయమున మనం కూడా లేస్తున్నప్పుడు మన హృదయాల్లో చాలా కలవరాలు ఉంటాయి కదండి. లేవగానే ఏం చేయాలి, లేదా ఈఎంఐ కట్టాలి, లేకపోతే హౌస్ రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, రేట్లన్నీ పెరిగిపోతా ఉన్నాయి. ఈరోజు నేను దేంతో ప్రారంభించాలి, ఏది కట్టి నేను నా దినాన్ని మొదలు పెట్టాలనేటువంటి కలవరాలు మానవుని హృదయంలో అనేక రీతులుగా ఉంటాయి. కొంతమందికి అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల కలవరాలు ఉంటాయి, కొంతమందికి వ్యాధుల వల్ల కలవరాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ మానవ జీవితంలో ప్రతి హృదయంలో కలవరాలు అనేవి కామన్గానే ఉంటాయండి. కలవరం లేని హృదయం అంటూ, భయం లేని హృదయం అంటూ ఏదీ లేదండి. ఒకవేళ నాకు ఏ భయం లేదండి, ఏ కలవరం లేదని చెప్తున్నారంటే మీరు అబద్ధం చెప్తున్నట్టు. అయితే భక్తుడైన దావీదు విషయంలో కూడా మనం పరిశీలన చేస్తే, దావీదు జీవితంలో మన జీవితాల కంటే కూడా అత్యధికమైనటువంటి శ్రమలు, కష్టాలు, శోధనలు, సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దావీదు భక్తుడు దేవుని సముఖంలో లేదా ప్రజల మధ్యలో చెప్తున్న మాట ఏంటో తెలుసండి. దేవా నా హృదయం నిబ్బరముగా ఉన్నది అంటున్నాడు. అనగా ధైర్యముగా ఉందయ్యా నా హృదయం. ఎందుకు ధైర్యంగా ఉంది, ఎందుకు అంత సంతోషంగా ఉన్నాడు అని అంటే, దావీదు తనకు కలిగిన శ్రమలన్నిటిలో, తనకు వస్తున్న ఇబ్బందులన్నిటిలో, తనకు వస్తున్న శత్రువులందరి మధ్యలో దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ కీర్తనలో భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నీ పరిస్థితులు ఏమైనా, ఏ ప్రతికూలతలో నీవున్నా, ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు వస్తున్నా, దేవుణ్ణి స్తుతించి గణపరిచి ఆరాధించేవారుగా మనం ఉండాలంటున్నాడు. అయితే ఇక్కడ 3 మాటలు మనం చూస్తే భక్తుడైన దావీదు అంటున్నాడు, మొట్టమొదటిగా తన ఆశ ఏంటంటే, నా దేవా నా హృదయం ధైర్యంగా ఉంది గనక నేను నిన్ను స్తుతిస్తాను. స్తుతించడం అంటే దావీదుకి చాలా ఇష్టం. అంటే చాలా మందికి చాలా రకాలైన ఇష్టాలు ఉంటాయి, కానీ భక్తుడైన దావీదు జీవితాన్ని తరచి మనం చూసినట్లయితే స్తుతి గానం చేయడం ఆయనకి ఇష్టం, స్తుతులు చెల్లించడం ఆయనకి ఇష్టం, ఆరాధన చేయడం ఆయనకి ఇష్టం కదండి. ఈ తరపు ఆరాధికులుగా అని పిలుస్తూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే ప్రియముగా పెట్టుకుని దేవుణ్ణి ఆరాధించే వారిని బట్టి దేవుడు ఎంతో సంతోషిస్తాడండి. దేవుడు ఆశ ఏంటి, దేవుని కోరిక ఏంటి, తన పిల్లలమైన మనల్ని దేవుడు ఎందుకు బానిసత్వంలోంచి విడిపించాడు, ఎందుకు ఐగుప్తు కాడి నుంచి తీసుకొచ్చాడనంటే, అక్కడ ఫరోకి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్న మాట ఏంటో తెలుసండి. మా దేవునిని సేవించుటకు మేము అరణ్యములో 3 దినములంత ప్రయాణం మేము పోవాలి. దేనికి వెళ్ళాలి మేము? ఈ బానిసత్వపు కాడి నుంచి దేవుడు మనల్ని ఎందుకు విడిపించాడు, ఆ భయంకరమైనటువంటి శోధన కొలిమిలో నుంచి దేవుడు మనల్ని ఎందుకు విడిపించాడంటే, మనం ఇచ్చే కానుకలో, మనం ఇచ్చే అర్పణలు బట్టో కాదు, కానీ నీవు ఆయనను ఆరాధించాలి. ఎందుకు అంటే ఆరాధించడం కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆరాధన చేసే బిడలుగా ఉన్నవారంటే ఆయనకి ఇష్టలు. ఆరాధించే బిడల దగ్గరికి దేవుడు వస్తాడు గనక ఆ భయంకరమైన బానిసత్వం నుంచి
తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని ఎలాగైతే విడిపించాడో, ఈరోజు అనేకమైన శ్రమలు, బంధకాలు, బాధలు, శోధనలు, అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్తున్న మన జీవితాల్లో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీవిచ్చే బలమైన కానుక కోరుకోవట్లేదు, కానీ నీ హృదయపూర్వకమైనటువంటి మరి ఆరాధన దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే భక్తుడు అంటాడు ఇక్కడ, నా ఆత్మ పాడుచు గానము చేస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ప్రభు సన్నిధికి వస్తున్న మనం ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తున్నామో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ దేవుడు మీ జీవితాల్లో మేలు చేశాడంటే, మిమ్మల్ని విడిపించాడంటే, మీకు రక్షణ కార్యం మీ జీవితాల్లో జరిగించాడంటే, అది ఎరిగిన మనం ఏం చేయాలంటే ప్రభుని ఎల్లప్పుడూ స్తుతించేవారిగా ఉండాలి. సంతోషంతో ప్రభుని ఘనపరచాలి. స్తుతులు మాత్రమే మనం ఆయనకి ఇవ్వగలిగినటువంటి అర్పణ గనక స్తుతించేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా చూస్తే ఈ 3 వచనాల్లో దావీదు యొక్క ఆశ ఏంటంటే, సంతోషంతో నిన్ను స్తుతించాలి, నా ఆత్మతో నిన్ను ఆరాధించాలంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ 2వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునే లేచేదను. ఇక్కడ భక్తుడు ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. మొట్టమొదటిగా తన ఆశ ఏంటంటే దేవుని స్తుతించాలి. ఎలాంటి పరిస్థితుల మధ్యలో నేను వెళ్తున్నా, ఎలాంటి స్థితిగతులు నాకున్నా, నా ప్రభువుని నేను ఆరాధించాలి, నా ప్రభువుని నేను గణపరచాలి. ఆయన స్తుతించుటే నా జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. రెండోదిగా చూస్తే, నేను వేకువనే లేచేదనండి. వేకునే లేచేవారంతా దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. వేకునే లెగడం గొప్ప ఆశీర్వాదం తెలుసండి. అది చురుకుదనానికి దీవెనగా ఉంటుంది. ఉదయకాలమునే వేకునే ఇంకా పెందల కన్నే ప్రభు పాదాలు పట్టుకునే వారిగా ఉండాలి. దావీదు భక్తుడు ఒక నిర్ణయం చేసేసుకున్నాడు తన జీవితంలో, నేను రాజును కదా, 1 గంటకు లేస్తాను, 12 గంటలు లేస్తానని కాదు. పగలంతా రాజ్యంలో ఉన్నటువంటి పనులు చూస్తున్నప్పటికి కూడా వేకుని లేచి ప్రభు పాదాలు పట్టుకునందే దావీదు యొక్క దినము గడిచేది కాదండి. దావీదుకి ఇష్టమైన పనుల్లో ఏంటంటే, మొట్టమొదటిది ఆరాధన చేయడం, రెండోదిగా వేకుని ప్రభు పాదాలు వెతకడం. చాలా మంది చేసే పనులు ఏంటంటే, వారికి ఇష్టమైన మొహాలు వెతుక్కుంటూ ఉంటారు ఉదయకాల సమయం. సంతోషమే. కొంతమంది భార్య ముఖం చూస్తే కానీ లేవరంట, పిలుస్తారు, ఎక్కడో ఉన్న ఆవిడని పిలిచి రా రా అంటారు. అదే ఏదైనా ఇబ్బంది కలిగింది అనుకోండి, ఆ రోజు ఏదైనా శోధన వచ్చిందనుకోండి, ఎవరి వలన వచ్చినట్టు గనుకనే అలాంటివి ఏమన్నా ఉంటే మానేసేయండి. దేవుని పాదాలు వెతికే వారంగా ఉండాలి. ప్రభు బిడ్డలమైన మనం దేవుని పాదాలు వెతకాలి. వేకునే ప్రభుని స్తుతించేవారు. 119వ కీర్తన 146, 147 వచనాల్లో దావీదు భక్తుడు అంటాడు, తెల్లవారక మునిపే నేను నీకు మొర్రపెట్టితిని. ఇంకా చూడండి, చదువుదాం ఒకసారి. తెల్లవారక మునిపే నేను నీకు మొర్రపెట్టితిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుంటుని, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు ఎందే కాక మునిపే మేల్కొని అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక భక్తుని ఆశ ఏంటో తెలుసండి. ఒక విశ్వాసి ఆశ ఏమై ఉండాలి, దేవుని పిల్లల యొక్క ఆశ ఏమై ఉండాలంటే, ఇంకా పెందల కడనే వేకుజామునే ప్రభు పాదాలు పట్టుకునే వారంగా మనం ఉంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించడమే కాదు, కానీ మన బిడ్డలను ఆశీర్వదిస్తుంట. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఒక్కసారి చదువుదాం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుదామని. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు కుమార్తెలు ఒకవేళ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వానిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలులు అర్పించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 8 మంది పిల్లలు, 8 బలులు. ఎప్పుడు లేచేవాడంటండి? అరుణోదయమునే లేచి. వారు పాపం చేశారని రాయలేదు, కానీ ఒకవేళ హృదయములో ఏదైనా చెడు కార్యం తలుస్తారేమో, హృదయములో దేవుని దూషిస్తారేమో అని భయము కలిగిన వాడే దేవుని యొక్క దీవెన పోగొట్టుకుంటాననే ఆ యొక్క భయము కలిగిన యోబు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ప్రతి బిడ్డ నిమిత్తం వారిని పిలిచి అరుణోదయంని లేచి వారి నిమిత్తమై దహన బలులు అర్పించేవాడంట. ఈరోజు మన పిల్లల జీవితాలు అద్భుతంగా ఆశీర్వాద కారణంగా అనేకులకు దీవెనకరంగా మన బిడ్డలు ఉండాలంటే, మన కుటుంబ జీవితాలు ఇతరుల కుటుంబాలకు మాదిరిగా ఉండాలంటే, ప్రియమైన సంఘమ వేకుని లేచి ప్రార్థించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనందరికీ మాదిరి అయినటువంటి యేసు ప్రభు వారు కూడా ఏం చేశారండి?
ఇంకను చీకటిగా ఉండగానే పెందలకడనే ఆయన లేచి అరణ్య మార్గమునకు వెళ్ళి ఏకాంతమున ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో భయంకరమైన పరిస్థితుల మధ్యలో మనం వెళ్తున్నామండి. అంతా బాగుంది, నెమ్మదిగా ఉంది, ఏం పర్వాలేదు అనుకునే దినాలు కాదండి. కృపాకాలం కాస్త గడిచిపోతా ఉంది గనుక దేవుని సంగమా, మన దినము మొదట్లోనే ప్రభు పాదాలు పట్టుకోవాలి. వేకునే ప్రభుని వెదికే వారంగా ఉండాలి, ఆయన సన్నిధిని వెదికే వారంగా ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నేను ధ్యానించుకుందును. రాత్రి జాములు ఎందే పడకల మీద ఉండగానే మనం ఏం చేయాలండి? ప్రభు యొక్క మాటలను ధ్యానం చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఎప్పుడు ప్రభు సన్నిధిలో ప్రభుని ఆరాధించాలి, గణపరచాలనే ఆశ, కోరిక, నిరీక్షణ కలిగిన వాడిగా దావీదు ఉన్నాడు గనుక తనకొచ్చినటువంటి శ్రమల మధ్యలో, తనకొస్తున్న ఇబ్బందుల మధ్యలో తను అంటున్నాడు, నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుచు స్తుతిగానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, మనకొచ్చే కలవరాల మధ్యలో మనం ధైర్యంగా నిలవబడాలంటే, మనకొస్తున్న ఇబ్బందుల మధ్యలో మనం ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలంటే, పూర్ణ ఆత్మతో దేవుని సేవించేవారిగా మనం ఉండాలంటే, దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి. ఇంకొక మాట చదువుదాం చూడండి, 3వ వచనాన్ని. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ప్రజలలో నిన్ను కీర్తించేదను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదు భక్తుడు ఆశ ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని స్తుతించాలి, రెండోదిగా వేకును ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించాలి, మూడోదిగా చూస్తే జనముల మధ్య నిన్ను నేను ప్రకటించాలి. అనగా దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాల నిమిత్తమై జనులందరికీ మనం చెప్పేవారిగా ఉండాలి. తన సంతోషాన్ని తన యొద్దే ఉంచుకోలేదు దావీదు. తనలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని, ఆ స్తుతి గానం ద్వారా వచ్చే ఆ యొక్క సంతోషాన్ని ఏం చేస్తున్నాడంటే జనుల మధ్యకు తీసుకుని వెళ్తున్నాడు. ప్రజలందరి మధ్యలో ఆయన్ని ఆరాధించేవాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు, లెక్కించలేని, ఊహించలేని, ఊహకు అందనటువంటి ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు మనకు చేస్తా ఉన్నాడు. మరి మనం ప్రజల మధ్యలో వివరిస్తున్నామండి? చాలామంది అంటారు చాలా ఆటంకాలు వచ్చేసినాయండి. ప్రజల మధ్యలోకి వెళ్ళి వివరించక్కర్లా. నీవు ఉద్యోగం చేసే చోట్లో ప్రభువుని గణపరచు, నీవు ఉన్న ఇంటిలో ప్రభువుని గణపరచు, నీ బిడ్డలతో కలిసి ప్రభువుని గణపరిస్తే అది ఎవరో ఒకరు చెవిని పడి దేవుణ్ణి మరి వారు కూడా తెలుసుకుంటారు. నీ సంతోషం ఇతరులకు కూడా పంచి ఇచ్చేవారంగా మనం ఉంటాం. దావీదు అంటున్నాడు, నా హృదయం సంతోషిస్తుంది, నా ఆత్మ గానం చేస్తుంది గనక ఈ సంగతి నా ఒక్కడు, నేను నా కుటుంబం మాత్రం సంతోషించడం కాదు కానీ ప్రజలందరూ కూడా ఆ మాట విని సంతోషించాలి. పత్రికల్లో పౌలు భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసండి? ప్రియులారా, మీ సంతోషము సకల జనులకు తెలియజేయండి. వీరు ఎలా ఇంత సంతోషంగా ఉన్నారు, ఇన్ని బాధల మధ్యలో, ఇన్ని శ్రమల మధ్యలో, ఇన్ని అవమానాల మధ్యలో ఈ ప్రజలకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం, ఎలా వస్తుంది ఇంత సంతోషం అని ప్రజలందరూ తెలుసుకొని నీకు సంతోషం ఇచ్చిన ఆ దేవుని వారు కూడా గణపరుస్తారు. ఎప్పుడో తెలుసండి? ప్రజల మధ్యలో ఆయన క్రియలను మనం తెలియజేసినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండోదిగా చూద్దాం చూడండి, 4 నుంచి 6 వచనాలు చూస్తే గనుడైన దేవుణ్ణి ఆయన గణపరుస్తా ఉన్నాడు. చదవండమ్మా. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను నీవు కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం సేవిస్తున్న దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, ఘనమైన కార్యాలు చేసే దేవుడు. మన ఊహకు అందనటువంటి కార్యాలు చేశాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో అద్భుతమైన గొప్ప కార్యాలు చేశాడు. దావీదు భక్తుని జీవితంలో అయితే లెక్కలేదు. దావీదు ఎక్కడికి పోయినను దేవుడు అతనితో ఉన్నాడంట, గనుకనే దావీదుకు విజయం కలిగిందండి. అంత మాత్రమే కాదు కానీ మనం పోరాడలేనటువంటి పోరాటాలు, మనం భరించలేనటువంటి బాధలు, మనం తట్టుకోలేనటువంటి ఇబ్బందుల మధ్యలో దేవుడు మనల్ని ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. కానీ మనతో వస్తూ, మనల్ని మరి ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ఘనమైన కార్యాలు, మన ఊహకు అందనటువంటి కార్యాలు దేవుడు చేస్తా ఉన్నాడు. గనుకనే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా నువ్వు మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు, మహిమా ప్రభావములు నీకే చెందాలని చెప్పి దేవుణ్ణి గణపరుస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన రాజ్యము మహిమోన్నతమైంది. ఆయన రాజ్యానికి పునాదులు ఏంటో తెలుసండి? మూలరాళ్ళు ఏంటో తెలుసండి? కృపా సత్యములు ఆయన రాజ్యానికి మైలురాళ్లుగా ఉన్నాయంటండి, మూలరాళ్లుగా ఉన్నట్టు. కొంతమంది చరిత్రకారులు చెప్తున్న మాట ఏంటంటే ఆయన రాజ్యం అత్యున్నతమైంది, ఘనమైంది. ఆ ఘనమైన రాజ్యానికి మూలరాళ్ళు ఏంటంటే కృపా సత్యములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు కానీ కృప చూపుటలో ఆయన ఘనుడంట. దీనులైన వారిని ప్రేమించట్లో ఆయన ఘనుడు.
ఘనమైన కార్యాలు చేయట్లో ఆయన గనుడు. అంత మాత్రమే కాదు కానీ కృప చూపుట్లో కూడా ఆయన గనుడు అంట. ఏ యోగ్యత ఉందండి దేవుడు మనల్ని రక్షించడానికి? ఏ అర్హతను బట్టి, ఏ యొక్క డిగ్రీని బట్టి మనం ఈరోజు సంతోషంగా ప్రభు బిడ్డలుగా జీవించగలుగుతున్నామంటే ఏ అర్హత మనకు లేదు. కానీ కేవలం ఆయన ఉచితమైన కృప మాత్రమే మనల్ని ఈరోజు గనుడైన దేవుని బిడ్డలుగా చేసింది. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. అల్పులము దీనులమైన మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే 6వ వచనం చదువుదాం. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రభావం మరి అర్థం చేసుకునే వారికి అర్థమవుతుంది కదండి. ఇప్పుడు సర్వభూమి మీద కూడా కనబడతా ఉంది. చాలా చోట్ల చూస్తూ ఉంటే చెప్తా ఉన్నారు, దేవుని రాకడకు సూచనలు కనబడతా ఉన్నాయండి. యేసుప్రభు వారు వచ్చేస్తున్నారు, యేసుప్రభు వారు వచ్చేస్తున్నారు, తెల్ల గుర్రం వెళ్తుంది ఆకాశంలో అని చెప్పి ఎన్నో రకరకాల మాటలు చెప్తున్నారు. కానీ నిజంగా దేవుని సేవించే పిల్లలమైన మనకు కూడా ఒకటే గుర్తు ఏంటంటే, దేవుడు మనకి బహు సమీపంగా ఉన్నాడు. ఘనుడైన దేవుడు ఘనహీనులమైన మనల్ని ఎంచుకొని ఆయనకి ఇష్టలుగా చేసుకొని ఆయన బిడలుగా చేసుకున్నాడు. కనుక మనం చేయవలసిన పని ఏంటంటే ఎల్లప్పుడూ ఆయన్ని ఘనపరిచేవారిగా ఉండాలి, ఆయన్ని హెచ్చించేవారిగా ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, ఆయన హెచ్చవలసినది నేను తగ్గవలసినది. మనల్ని మనం తగ్గించుకొని మహోన్నతుడు మహామహిమ కలిగిన ఆ దేవుణ్ణి గణపరిచేవారిగా ఉన్నప్పుడు 91వ కీర్తన 14వ వచనంలో భక్తుడు అంటాడు, నన్ను గణపరచు వారందరిని ఏం చేస్తాడంటే దేవుడు గణపరుస్తాడు. ప్రజల మధ్యలో నీ దేవుని నీవు గణపరచగలిగితే, జనముల మధ్యలో నీ దేవుని నీవు గణపరచగలిగితే, అధికారుల మధ్యలో నీ దేవుని నీవు గణపరచగలిగితే, నీ తల ఎత్తువాడు ఆయన, ఘనమైన కార్యములు చేయడానికైనా సంసిద్ధుడై ఉన్నాడు. కనుక రెండోదిగా చూస్తే ఘనుడైన దేవుణ్ణి మనం మహిమపరిచేవారిగా ఉండాలి. మూడోదిగా చూద్దాం, చూడండి 7 నుంచి 11 వచనాలు చదువుదాం. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు, నేను ప్రహర్షించేదను, షేకేమును పంచిపెట్టేదను, సుక్కోతు లోయను కొలిపించేదను, గిలాదు నాది, మన్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజు. చాలండి. 7 నుంచి 11 వచనాల్లో ఆయన బలాన్ని వివరిస్తా ఉన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఒక్కసారి మాట ఇస్తే తప్పుటకైనా నరుడు కాదండి. మాట ఇచ్చి తప్పుటకైనా నరుడు కాదు. ఆయన మాట ఇచ్చాడు, నేను నీకు షేకేముని ఇస్తానన్నాడు, ఇచ్చాడు. సుక్కోతులోయను కొలిపిస్తానన్నాడు, కొలిపించి నీ పక్షంగా దేవుడు యుద్ధం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనుషులైతే మాట ఇచ్చి తప్పిపోతా ఉంటారు, కానీ మనం సేవిస్తున్న దేవుడు ఆయన నరుడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఈ మధ్యకాలంలో మనందరం చక్కటి పాట పాడుతూ ఉన్నాం కదండి. చాలా సంతోషం అనిపిస్తుంది ఆ పాట పాడుతున్నప్పుడల్లా. నీవు సెలవియ్యగా ఆగిపోయేది జరుగనిది ఏముందయ్యా, నీవు కార్యం చేయగా అడ్డుపడేవాడేవారు. దేవుడు నీ పక్షంగా ఉండి నీకు బలాన్ని ఇస్తూ నీతో ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరు నిన్ను ఆపగలరు? నీ ఆశీర్వాదాన్ని ఎవరు తీసివేయగలరు? దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సేవిస్తున్న దేవుడు బలవంతుడు, శక్తివంతుడు. ఈ లోకములో ఉన్నవారి కంటే నాలో ఉన్న దేవుడు గొప్పవాడని నీవు నేను గ్రహించగలిగితే, దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసండి, నీకు అడ్డు ఏది కూడా రాదు. అడ్డు లేకుండా దేవుడు అద్భుతమైన కార్యాలను చేసే దేవుడుగా ఉన్నాడు. గనక మనం దేవుని సముఖానికి వస్తున్నాం. మనం ఎల్లప్పుడూ కూడా బలవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నామని మనం సంతోషించి దేవుని స్తుతించేవారిగా ఉండాలి. దావీదు భక్తుడు విజయాలతో ముందుకు వెళ్ళడానికి తన బలమా, తన శక్తా? కాదు కదండి, దేవుడు తనకు అనుగ్రహించిన బలం. అందుకే అంటాడు 81వ కీర్తనలో, నా బలమా నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నా యొక్క ధైర్యము నీవు, నా యొక్క బలము నీవు, నాకున్న సమస్తము నీవయ్యా అంటున్నాడు. ఎందరైతే ఇది నా బలము కాదు. ఒకవేళ మీ జీవితాల్లో విజయం కలిగిందా, అద్భుతాలు జరుగుతున్నాయా, ఆశ్చర్యకార్యాలు, ఘనమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటే మీరు నేను చెప్పాల్సింది ఏంటో తెలుసండి, ఇది నా దేవుని కృప మాత్రమే, నా దేవుడిచ్చిన బలము చేత, నా దేవుడిచ్చినటువంటి దయచేత నేను దీన్ని చేయగలుగుతున్నానని చెప్పాలి తప్ప, ఇది నా బలము, నా శక్తి, నా భక్తి అనుకుంటే అది ఖచ్చితంగా బలహీనత అయిపోయింది. మన బలహీనతలు ఎరిగిన దేవుడు అంటున్నాడు, నీవెప్పుడు బలహీనుడు అప్పుడు నేను మరింతగా బలపరిచి నీ ద్వారా నా ద్వారా కార్యాలు జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. గనక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, బలవంతుడు, శక్తివంతుడు, సమర్థుడు, స్తోత్రార్హుడైన దేవుని కలిగి ఉన్నాం. ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు వెళ్తున్నా, నీ కార్యం లేదా నీ పరిస్థితులు నీకు అసాధ్యం, కానీ దేవుడు అంటున్నాడు, నాకు సమస్తము సాధ్యమే. నేను చెయ్యాలనుకున్నాను, నేను ఆశీర్వదించాలనుకున్నాను. ఎందుకంటే గిలాదు నాది, మనిషి నాది. అనగా మీరు నా ప్రజలు, మీరు నా వారు, మిమ్మల్ని ముట్టుకునే వారికి ఏ అర్హత లేదు. నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు అపహరింపగలడు అంటున్నాడు.
దేవుడు ఆయన చేతుల్లో మనం చెక్కుకున్నాడు గనక దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. బలవంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, శక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం గనక ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనం ఆరాధించి, గణపరిచి, ప్రార్థించి, ఆయనకి ఇష్టలుగా మనం జీవించి, ఆయన ఘనుడైన దేవుడని ఎంచి ఆయన గణపరిస్తే దేవుడు నీ పక్షంగా అద్భుతాలు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. 4వదిగా చెప్పిన మాటలు ముగిస్తాను చూడండి. 4వదిగా చూస్తే 12, 13 వచనాలు ఒకసారి చదువుదామండి. మనుష్యుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సూరకార్యములను జరిగించదము. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడు చివరిలో తన యొక్క తెలుసుకున్నటువంటి నిజాన్ని లేదా గ్రహించిన సత్యాన్ని చెప్తా ఉన్నాడు. మా దేవుని వలన మేము సురకార్యములు జరిగించడం అనగా గొప్ప కార్యాలు ఎవరి ద్వారా జరుగుతాయంటే దేవుని ద్వారా. అనగా 4వదిగా చూస్తే తన పిల్లల ఎడల దయ చూపే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు భక్తుడు గ్రహించిన సత్యం ఏంటి అని అంటే, మనుషుల సహాయం వ్యర్థమయ్యా, నేను ప్రేమించిన మనుషులే నన్ను మోసం చేశారు. నేను ప్రేమించి ప్రాణం పెట్టి పెంచిన నా కొడుకే నా మీదకి లేచి వచ్చాడు. నేను ప్రేమించి నన్ను నా దగ్గర చేర్చుకున్నటువంటి నా యొక్క మంత్రులే నా మీదకి తిరగబడ్డారు. నేను ప్రేమించినటువంటి నా ప్రజల్లోనే అనేక శత్రువులు నా మీదకి లేచారు గనక మనుషుల సహాయం వ్యర్థమయ్యా, నీవు మాత్రమే గొప్ప కార్యాలు చేయగలవు. నీవు మాతో ఉండగా మాకు ఏ భయము లేదయ్యా. నీ ద్వారా మాత్రమే అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఉన్నతమైన కార్యాలు మేము చేయగలుగుతామని ధైర్యంగా భక్తుడు చెప్తున్నాడు. అనగా తన ఎడల దేవుడు చూపిన దయను, కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో కూడా మనం ఎల్లప్పుడూ ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత ఆరోగ్యం ఉంది, ఎంత అందంగా ఉన్నావు, ఇది కాదు కానీ దేవుడు నీ ఎడల ఎంత దయ చూపుతా ఉన్నాడు. దయాళుడైనటువంటి దేవుడు నీ పట్ల ఎంత కృప చూపుతున్నాడు, నీ బిడ్డల పట్ల ఎంత కృప చూపుతా ఉన్నాడు, నీ కుటుంబ జీవితాన్ని ఎంత సంతోషంగా నడుపుతా ఉన్నాడు అనేది నీవు నేను జ్ఞాపకం చేసుకుంటే ఆయన కృపలో మనం ఉన్నామని మనకు అర్థమవుతుంది. కనుక దావీదు భక్తుని వలె ఈ ఉదయం ఇక్కడ కూర్చున్న మనందరం కూడా గ్రహించవలసిన సత్యం ఏంటి? దావీదు ఈ కీర్తన ద్వారా మనతో ఏం చెప్తున్నాడంటే, మనుషుల సహాయం వ్యర్థం. 13వ వచనం అంటాడు, అయ్యా ఒక అద్భుతం జరగాలంటే, నా జీవితం ఆశీర్వదించబడాలంటే, నేను బలపరచబడాలంటే, నేను అనేకులకు ఆశీర్వాద కారకురాలుగా నేను ఉండాలి అని అంటే అది నీవు మాత్రమే చేయగలవు అంటున్నాడు. 13వ కార్యం, మా దేవుని వలన మేము గొప్ప కార్యాలు చేస్తాం. ఘనమైన కార్యాలు మనం చేయాలని ఆశ ఉండాలి. ఎప్పుడు ఘనమైన కార్యాలు జరుగుతూ ఉంటే చూచేవారం మాత్రమే కాదు కానీ ఆ కార్యం నేను చెయ్యాలయ్యా, అంత గొప్ప పని నేను నీ కోసం చెయ్యాలి ప్రభా, అంత ఘనమైనటువంటి మహోన్నతమైన పని నేను కూడా చేయాలి, నన్ను కూడా వాడుకో ప్రభా అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు అంటున్నాడు, అద్భుతంగా నాడు దావీదు జీవితంలో అద్భుతాలు చేసి ఈ దినానికి సాక్షార్థంగా నిలవబెట్టిన దేవుడు నిన్ను నన్ను కూడా సాక్షులుగా నిలబడతారు. ఈ ఉదయకాల సమయంలో 4 మాటలు మనం ధ్యానం చేస్తాం. 108వ కీర్తన నుంచి 4 మాటలు మనం ధ్యానం చేస్తాం. ఏంటంటే, మొట్టమొదటిగా చూస్తే నీ హృదయంలో ఉన్న కలవరాలు పోవాలంటే, నీకున్న భయాలు పోవాలంటే, ఆందోళన పోయి ప్రశాంతంగా దేవుని సన్నిధిలో ధైర్యంగా మొట్టమొదటిగా సంతోషంతో దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. రెండోదిగా ఘనుడైనటువంటి దేవుణ్ణి మనం ప్రార్థించేవారిగా ఉండాలి, ఆయన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. మూడోది చూస్తే బలవంతుడైన దేవుడు మన పక్షంగా ఉన్నాడని మనం గుర్తించి బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడాలి. 4వదిగా ఆయన కృపలో మనం ఉన్నామని జ్ఞాపకం ఉంచుకొని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించగలిగితే దేవుడు మనల్ని కూడా దావీదుని ఆశీర్వదించినట్లుగా, తన తరాన్ని ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తల్ల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన తండ్రి, దయామయుడైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామానికే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా నీ కృపారెక్కల కింద దాచిపెట్టారు దేవా, నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనాలు ప్రభా. మా హృదయాల్లో ఉన్న కలవరాలు తీసివేసి నిబ్బరంగా, ధైర్యంగా నిన్ను స్తుతించి, గణపరిచి, ఆరాధించి నీ సాక్షార్థంగా మేము జీవించాలంటే ప్రభా, ఏ రీతిగా ఉండాలో మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. అట్టి రీతిగా మేము జీవిస్తూ మీ నామాన్ని గణపరిచే కృప నీ బిడ్డలమైన అందరికీ దయచేయమని మీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.